నేను అసలే మంచిదాన్ని కాదు అని కవిత వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. నా జోలికి వస్తే ఊరుకోను అని కవిత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కవిత ఈ మాటలను ఎలా చూడాలి? నేను అసలే మంచిదాన్ని కాదు, నా జోలికి వస్తే ఊరుకోను అని కవిత అంటూ ఉన్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని కవిత అంటూ ఉన్నారు. మరి కవితపై దుష్ప్రచారం చేస్తున్నది ఎవరు? ఇంటి ఆడబడుచుపై ఈ విధమైన దుష్ప్రచారం చేస్తారా అని కవిత ఈ చిట్ చాట్లో మాట్లాడారు. ఇంటి ఆడబడుచుపై అంటే అది కేటీఆర్ను ఉద్దేశించే. కేటీఆర్కే కవిత ఆడబడుచు అవుతారు కాబట్టి ఇంటి ఆడబడుచును ఉద్దేశించి బయట సోషల్ మీడియాలో నాపై పిచ్చి రాతలు రాయిస్తున్నారంటూ కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించరు అని కవిత ప్రశ్నిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు ట్విట్టర్లో పనిచేస్తే సరిపోతుందని కవిత అన్నారు. సరిగ్గా ఈ మాటలు డైరెక్ట్గా కేటీఆర్ పైనే అటాక్ చేశారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే కేటీఆర్ పైన కవిత అటాక్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు ట్విట్టర్లో పనిచేస్తే సరిపోతుందంటూ కవిత కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. నా పార్టీ బీఆర్ఎస్ అని కవిత అంటూ ఉన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావు అని కవిత అంటూ ఉన్నారు. బీఆర్ఎస్తో ఒక్కడే నాయకుడు ఉన్నారు, బీఆర్ఎస్లో ఒక్కడే నాయకుడు అని కవిత అంటూ ఉన్నారు. ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అని కవిత అంటూ ఉన్నారు. అంటే కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఏంటి? ఒక బయట ఉంది, ఆ బయట చూద్దాం. ఎస్, గతంలో ఆర్టీవీ విషయాన్ని చెప్పింది. గతంలో ఆర్టీవీ ఏం చెప్పిందో ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం. గుండె నిబ్బరం చేసుకుని వినండి. దేశంలో అతి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన పార్టీ, తెలంగాణను 10 ఏళ్లకు పైగా పరిపాలించిన పార్టీ, ప్రధానమంత్రి మోదీకి ఎదురు నిలిచి పోరాడిన పార్టీ, ఎన్నికల నిధుల సమీకరణలో దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీ. నేను ఏ పార్టీ గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పార్టీ భారత రాష్ట్ర సమితి, ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి మరికొద్ది రోజుల్లో చరిత్రగా మిగిలిపోబోతోంది. ఇది ఇవాల్టి బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. ఇది పుకారు కాదు, కల్పిత కథ అంతకన్నా కాదు. మీరు నమ్మలేని ఈ నిజాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంచబోతున్నా. బీఆర్ఎస్ ఎప్పుడు బీజేపీలో కలుస్తుందో ఇవాళ నేను మీకు వివరంగా చెప్తాను. దీని పరిణామాలు ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ విలీనం ఎలాంటి రాజకీయ ప్రకంపనలు తీసుకురాబోతుందో నేను మీకు వివరిస్తాను. మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చబోయే వార్తను నేను చెప్పబోతున్నా. గుండె నిబ్బరం చేసుకుని వినండి. దేశంలో అతి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన పార్టీ, తెలంగాణను 10 ఏళ్లకు పైగా పరిపాలించిన పార్టీ, ప్రధానమంత్రి మోదీకి ఎదురు నిలిచి పోరాడిన పార్టీ, ఎన్నికల నిధుల సమీకరణలో దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీ. నేను ఏ పార్టీ గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పార్టీ భారత రాష్ట్ర సమితి, ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి మరికొద్ది రోజుల్లో చరిత్రగా మిగిలిపోబోతోంది. ఇది ఇవాల్టి బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. ఇది పుకారు కాదు, కల్పిత కథ అంతకన్నా కాదు. మీరు నమ్మలేని ఈ నిజాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంచబోతున్నా. బీఆర్ఎస్ ఎప్పుడు బీజేపీలో కలుస్తుందో ఇవాళ నేను మీకు వివరంగా చెప్తాను. దీని పరిణామాలు ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ విలీనం ఎలాంటి రాజకీయ ప్రకంపనలు తీసుకురాబోతుందో నేను మీకు వివరిస్తాను. రైట్, ఆర్టీవీ గతంలో ఏదైతే చెప్పిందో ఇప్పుడు కవిత అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో ఆర్టీవీ ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇది పుకార్లు కాదు, పక్కా ఇన్ఫర్మేషన్, మా దగ్గర ఉన్న పక్కా ఇన్ఫర్మేషన్ అని చెప్పాం. చాలామంది అప్పుడు అంగీకరించలేదు, కానీ ఆ ప్రయత్నం జరుగుతోంది అనేదే ఇప్పుడు కవిత చెప్పిన మాటలతో, కేసీఆర్ కుమార్తె కేటీఆర్ సోదరి కవిత చెప్పిన మాటలతో ఆ ప్రయత్నం జరిగింది అనేది. ఆర్టీవీ గతంలో ఏదైతే చెప్పిందో అది నిజమే కాబోతుంది, అందుకు ప్రయత్నాలు జరిగాయి అనే విషయాన్ని ఇప్పుడు కవిత మాటల ద్వారా కూడా మనకి స్పష్టమవుతుంది. గతంలోనే ఆర్టీవీ ఈ విషయాన్ని చెప్పింది. పార్టీ చీఫ్ కేసీఆర్ కేటీఆర్ లక్ష్యంగా కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారంటూ కవిత మాట్లాడారు. నేను రాసిన లేఖను బయట పెట్టింది ఎవరు అని కవిత అడుగుతున్నారు. అంతేకాదు కేటీఆర్నే టార్గెట్గా చేసిన కొన్ని కామెంట్స్ కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఇదిగో ఈ కామెంట్సే కేటీఆర్ని టార్గెట్ చేసుకుని కవిత మాట్లాడారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తే సరిపోతుందా, ట్విట్టర్లో పనిచేస్తే సరిపోతుందంటూ కవిత మాట్లాడారు. పార్టీ కోసం నా రక్తాన్ని దారబోసాను అని కవిత అంటూ ఉన్నారు.
నా రక్తాన్ని దారబోసాను కానీ నన్ను పట్టించుకోవడం లేదు అనే ఆవేదన కవిత వ్యక్తం చేస్తున్నారు. కవిత ఇంకేం మాట్లాడారో నేను మీకు చెప్పబోతున్నాను. అమెరికాలో సెలబ్రేట్ చేసుకునే అంత ఏం చేశాము అని అంటున్నారు. అమెరికాలో రజతోత్సవాలను జరుపుతూ ఉన్నారు. ఆ రజతోత్సవాల సభ గురించి కూడా కవిత మాట్లాడారు. అమెరికాలో సెలబ్రేట్ చేసుకునేంత మనం ఏం చేశాము, మీరేం చేశారు అంటూ మాట్లాడుతున్నారు. ప్రతిసారి మా నాన్న రాసిన లేఖ చదివి చింపేసేవారు, కానీ నా కర్మ ఈసారి అలా జరగలేదు అని. అంటే గతంలో కవిత చాలాసార్లు లేఖలు రాశారు. అప్పుడు రాసిన ప్రతి లేఖను కూడా కేసీఆర్ చదివి చింపేసేవారు. కానీ ఈసారి రాసిన లేఖను కేసీఆర్ చింపలేదు, నా కర్మ అంటూ ఆమె మాట్లాడారు. నా కర్మ ఈసారి అలా జరగలేదు అని అందుకంటూ ఉన్నారు. ఆ లేఖను బయట పెట్టిన గ్రీకు వీరుడు ఎవరు, లీకు వీరులు ఎవరు అంటూ కవిత మాట్లాడుతూ ఉన్నారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అని కవిత మాట్లాడుతూ ఉన్నారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అంటూ కవిత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నేను అసలే మంచిదాన్ని కాదు అంటూ కవిత మాట్లాడారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అని కవిత మాట్లాడారు. అంతేకాదు పార్టీని నడిపించడం చేత కాకుండా, పార్టీని నడిపించడం చేత కాని వారు నా పైన కుట్రలు చేస్తున్నారంటూ కవిత మాట్లాడారు. పార్టీని నడిపించడం ఎవరికి చేత కావడం లేదు అనే విషయం గురించి కవిత మాట్లాడారు. ట్విట్టర్లో స్పందిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ సరిగా పనిచేయడం లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ట్విట్టర్లో స్పందిస్తారంటూ కవిత ఈ మీడియా చిట్చాట్లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మీడియాతో మాట్లాడితే నేను మాట్లాడుతా అంటూ ఉన్నారు. మొన్న కేటీఆర్ ఏదైనా విభేదాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చూసుకోవాలి, పార్టీతో మాట్లాడాలంటూ కేటీఆర్ మాట్లాడారు. మీరు మీడియాతో మాట్లాడవచ్చు, నేను మాట్లాడకూడదు అంటూ కవిత మాట్లాడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కొంతమంది కవితపై విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కవితను టార్గెట్గా చేసుకుని కొన్ని కమెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కేటీఆర్ కన్సర్న్లోనే జరుగుతున్నాయనే ఉద్దేశంతో కవిత మాట్లాడారు. ఇతర దేశాల్లో సోషల్ మీడియా వింగ్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నా పైన సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉన్నారు అని కవిత మాట్లాడుతున్నారు. నా పైన జైల్లో ఉన్నప్పుడే కుట్ర జరిగింది అని కవిత అంటూ ఉన్నారు. మరి జైల్లో ఉన్నప్పుడు కవితపై జరిగిన కుట్ర ఏంటి? పార్టీని నడిపించడం చేత కాదు అని కవిత అంటున్నారు. మీ తెలివితేటలు ప్రత్యర్థులపై చూపించండి, నాపై కాదు, నేను అసలే మంచిదాన్ని కాదు అంటున్నారు. ఇంకొక కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. కోవట్లు ఉన్నారని చెబితే ఇంటి ఆడబిడ్డ పైన పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కరెక్ట్ అని అంటూ ఉన్నారు. ఇది నేరుగా కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే. ఇంటి ఆడబడుచు అంటే కేటీఆర్కే. సో ఇంటి ఆడబడుచుపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారు అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరులు నా మీద దండెత్తారు అంటూ కవిత మాట్లాడారు. పదవులు పట్టుకొని వేలాడడం నాకు రాదు అంటూ కవిత మాట్లాడారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో స్పందిస్తే సరిపోతుందంటూ మాట్లాడారు. నేను అసలే మంచిదాన్ని కాదు అంటూ కవిత మాట్లాడారు. అంతేకాదు నన్ను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికి లేదు అంటూ కవిత మాట్లాడుతున్నారు. అంటే కవితను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర కొన్నాళ్ళ క్రితమే మొదలైంది అని కవిత మాట్లాడుతున్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే సీన్ ఎవరికి లేదు అంటూ కవిత మాట్లాడారు. నేను కాంగ్రెస్తో మాట్లాడింది శుద్ధ అబద్ధం అని కూడా